లో ఉన్నటువంటి పార్టీల అభిప్రాయాలు కూడా తీసుకున్న తర్వాత మళ్ళీ నేను మీ దగ్గరికి వస్తాను. ఎస్ వేణుగోపాల్ గారు నమస్తే అండి. కేవలం 1.5 సంవత్సరాలు అంటే సంవత్సరంన్నర మాత్రమే పూర్తయింది. ఇంకా 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే చాలు తిరిగి మేము అధికారంలోకి వచ్చేస్తాం, పూర్తి స్థాయిలో అన్నిటికీ కూడా రివర్స్గా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామంటున్నారు. ఏమంటారు మీరు? సిరాజ్ గారు, మీకు అదేవిధంగా ప్యానెల్లో పాల్గొంటున్న రాజకీయ నాయకులు, మెగా టీవీ ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. సిరాజ్ గారు, అసలుకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అవినీతి గురించి మాట్లాడే అర్హత ఉందా? అదే విధంగా ధర్మం గురించి, న్యాయం గురించి మాట్లాడే అర్హత ఉందా? ఈరోజు దాదాపు ఇసుకలో 1467,000 కోట్లు అవినీతి జరిగిందని సుప్రీంకోర్టులో మొన్న బేస్తవారం అఫిడవిట్ వేయడం జరిగింది. అదే విధంగా లిక్కర్ లో దాదాపు అందరూ ఏదైతే పెద్ద నాయకులందరూ బడా నాయకులందరూ 3,500 కోట్ల అవినీతి జరిగిందని A5 గా ఉన్న విజయసాయి రెడ్డి గారే ఏదైతే సిట్టు విచారణలోకి చెప్పి బయట వచ్చి మీడియా ముందు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎక్కడెక్కడ జరిగింది, ఎక్కడ డబ్బులు తీసుకున్నాము, డిస్టిలరీ లీజుకి ఏ విధంగా తీసుకున్నాము, ఎట్లా అవినీతి జరిగింది, ఇది మొత్తం A to Z చెప్పడం జరిగింది. అదే విధంగా మైన్స్ లో ఏదైతే కాకాను గోవర్ధన్ రెడ్డి, అనిలు, ఏదైతే వీళ్ళందరూ పాత్ర విచారణ జరుగుతోంది. మట్టిలో అవినీతి గురించి విచారణ జరుగుతోంది. భూములు, దేవాదాయ భూముల గురించి ఏదైతే అవినీతి జరిగిందో దాని గురించి విచారణ జరుగుతోంది. తల్లికి ఇచ్చిన షేర్లు ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి ఇచ్చిన షేర్ ని ఏ విధంగా ట్రాన్స్ఫర్ కాకుండా ఆపడం జరిగిందో చూసాము. అదే విధంగా అతికి ఇచ్చిన ఆస్తులు ఏ విధంగా దాన్ని ఆపుకోవడము, చెల్లికి మేనకోడలు మేనమామకి ఏదైతే మేనకోడలు మేనమామకి మేనమామ మేనల్లుడికి మేనకోడలికి అన్యాయం చేశాడు, వాళ్ళకి రావాల్సిన ఆస్తుల్ని రానికుండా చేస్తున్నాడు అని చెప్పడం జరిగింది. శర్మిలమ్మ గారు రాష్ట్రం మొత్తం సోషల్ మీడియాలో టీవీ డిబేట్ లో అన్నిట్లో మాట్లాడడం జరుగుతుంది, ప్రెస్ మీట్ లో పెట్టి మాట్లాడడం జరుగుతుంది. మళ్ళీ ఈ రోజు వీళ్ళ నీతి గురించి, న్యాయం గురించి, ధర్మం గురించి మాట్లాడడం అనేది జగన్మోహన్ రెడ్డి గారు ఆశ్చర్యంగా ఉంది. అదే విధంగా ఈ రోజు 1.0లో కార్యకర్తలకు అన్యాయం జరిగింది, 2.0లో కార్యకర్త ఎవరు చేయొద్దన్నారు, నిన్ను ఎవరు అడ్డపడినారు కార్యకర్తలకు న్యాయం చేయొద్దని చెప్పి అంటే ఆ రోజు అధికారం వచ్చింది, ఇక కార్యకర్త పని లేదు, మనం సచివాలయ వ్యవస్థ పెట్టుకున్నాము, వాలంటీర్లు పెట్టుకున్నాము, మనం డైరెక్ట్ గా వాలంటీర్ ద్వారానే ప్రభుత్వాలు నడుపుతాము, కార్యకర్తలు అయితే మనం నిలదీస్తారు, వాళ్ళ పనులు చేయమని, వాళ్ళు నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయమని. ఏదైతే ఒక కార్యకర్త వెనకాల 10 మంది ఉంటాడో ఆ 10 మందికి వాడు న్యాయం చేయకపోతే మన వెనకాల తిరగరు కదా అని చెప్పి కార్యకర్త నిలదీస్తారని కార్యకర్తలను పక్కన పెట్టేసి సచివాలయ వ్యవస్థ తీసుకొని వచ్చి ఆ సచివాలయ ద్వారా వాలంటీర్లు పెట్టుకునేసి 5,000 జీతం ఇచ్చేస్తే మనకు ప్రభుత్వం నడిపేవచ్చు, మళ్ళీ అధికారం వస్తుంది, ఏదో స్కీమ్స్ 10-20 ఇచ్చేసి రాష్ట్ర ప్రజలు మన్ననలు పొందేద్దాం ప్రయత్నం చేశారు. ఇప్పుడు అది తిప్పి కొట్టే కొద్దికి ఇప్పుడు 2.0లో మళ్ళీ కార్యకర్తలకు న్యాయం చేస్తాను, కార్యకర్తల్ని మేము ఏదైతే ఒక యాప్ పెడతాము, మీ సమస్యలన్నీ దాంట్లో పెట్టండి. మీ సమస్యలంతా పెట్టను, మీ ఏదైతే ఆ గవర్నమెంట్ లోనే ఆ కార్యకర్తకు అన్యాయం జరిగింది, మరి అక్కడ ఏమి యాప్ పెట్టి ఏమి సమస్యలు పెట్టలేదు, అప్పుడు ఎందుకు పెట్టలేదు? ఆ రోజు ఆ నాయకులు పెడతా ఉంటే కార్యకర్తలని ఎవరు పట్టించుకున్నారు? మళ్ళీ ఈ రోజు ప్రతిపక్షంలో ఏదో తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి పార్టీ ఏదో అన్యాయం చేస్తుందంట, కార్యకర్తలకి ఇక్కడెక్కడ ఇబ్బంది ఎలా? ఎవరైతే అవినీతిగా దోచుకున్నారో వాళ్ళకి ఏదైతే అవినీతి సొమ్ముని బయట తీసే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తా ఉంది. అంతేగాని ఇక్కడెక్కడ కార్యకర్తలకు అన్యాయం జరగడం లేదు, నాయకులకు అన్యాయం జరుగుతుంది. ఆ రోజు ప్రతిపక్షంలో ఏదైతే నాయకులు ఉన్నారో స్థాయిలో కూడా కార్యకర్తలు అంటే క్షేత్రస్థాయి నేతల్ని కూడా వేణుగోపాల్ గారు క్షేత్రస్థాయి నేతల్ని కూడా వేధిస్తున్నారు, వాళ్ళని కూడా టార్గెట్ చేస్తున్నారు, వారి మీద కూడా కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటున్నారు. ఏదైనా అరాచకాలు చేస్తుంటే, ఏదైనా అవినీతి చేస్తుంటే వాళ్ళపైన కేసులు పెడతారు. సామాన్యుని ఎందుకు, సామాన్య కార్యకర్త ఎందుకు? వాళ్ళేం పాపం, వాళ్ళేం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళు ఏం ఫలితం పొందారు? వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో కనీసం ఒక రేషన్ కార్డు తీసేలేకపోయినారు, ఒక పెన్షన్ తీసేలేకపోయినారు ఒక కార్యకర్త. నేను కూడా ఆ పార్టీలో ఉన్నాను కాబట్టి నాకు తెలుసు, ఒక పెన్షన్ తీసేలేకపోయినా, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళని తీసేలేకపోయినాం. అలాంటి వాళ్ళు ఇంకేం అన్యాయం చేస్తారు? వాళ్ళపైన ఎందుకు కూటమి ప్రభుత్వం కక్ష పూర్తి చేసింది? ఇక్కడెక్కడ కార్యకర్తలకు ఎక్కడ ఎవరు తప్పు చేశారో
ఎవరు అక్రమాలు అన్యాయాలు చేశారో నాయకులే చేసింది. ఇక్కడెక్కడ కార్యకర్తలు అరెస్ట్ చేశారా? ఇక్కడెక్కడ కార్యకర్తలకు అన్యాయం జరిగిందా? వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి జరుగుంటే వైఎస్ఆర్సీపీ పార్టీలో అన్యాయం జరిగింది. అక్కడ నాయకులే వాళ్ళు తొక్కారు. అక్కడ నాయకులే వాళ్ళకి ఏం పనులు చేయలేదు. ఒక రేషన్ కార్డు, ఒక పెన్షన్ తీసేలేదంటే వేణుగోపాల్ గారు, నేను ఒకసారి వైసీపీ వర్షన్ తీసుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రామారావు గారు నమస్తే అండి. రామారావు గారు.